దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆగస్టు 6వ తేదీ, లేఖన భాగము రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 6వ వచనము, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవించెదము. హల్లెలూయా. అవునండి, ఒకప్పుడు దేవుని ఎరగక మన మన ఇష్టానుసారముగా దేవుని నమ్ముకున్నప్పుడు నూతన సృష్టి. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, దేవుణ్ణి నమ్ముకోక ముందు మనకి ప్రాచీన స్థితి ఉంటది. ప్రాచీన స్వభావం అంటే దేవుణ్ణి నమ్మని స్థితి, అవిశ్వాసము. కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత నవీన స్వభావం అంటే మరి నూతనమైన స్వభావము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాస్తవానికి మనకి మంచి మనసు ఉండదు. మన గుండె రాతి హృదయం లాగా ఉంటది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26, 27 వచనాలలో, నేను మీలో నుండి రాతి హృదయమును తీసివేసి మాంసపు హృదయమును ఇచ్చేదను, నేనే మీకు నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును కలగజేసేదను. ఆ నూతన స్వభావం దేనికి అంటే 27వ వచనం, నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడలను గైకొనినట్లుగా చేయదును. అవును, వాస్తవానికి మనము మన శరీరముతో మరి చేయలేం. కానీ దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో, ఆ నూతన స్వభావం, నూతన క్రియ అనేది దేవుడు మనకు సహాయము చేస్తాడు. అవునండి, ప్రభు ఎప్పుడైతే సమరయ స్త్రీతో మాట్లాడాడో, ఎప్పుడైతే ఆమెతో ప్రభు మరి నిజదేవుడు ఆత్మానుసారంగా మరి ఆరాధించువారు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ఎప్పుడైతే ప్రభు తన గురించి ప్రత్యక్షపరుచుకున్నాడో, సమరయ స్త్రీలో నూతన స్వభావం వచ్చింది. అంతకుముందు చెడ్డ మనసు, చెడ్డ హృదయం. కానీ ఎప్పుడైతే ప్రభుని యందు విశ్వాసం ఉంచిందో, తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళినది. ఒకప్పుడు ఉదయం సాయంకాలము రావటానికే, బావి దగ్గరికి రావటానికే మరి సిగ్గుగా ఉంది. కారణం తన యొక్క ప్రవర్తన. కానీ ఇప్పుడు దేవుడు ఆమెను దర్శించిన తర్వాత ధైర్యముగా మరి ఊరిలోనికి వెళ్ళి మెస్సయ్య గురించి, నా గురించి చెప్పినతను, ఇదిగో నా స్థితి తెలియజేసిన దేవుడు, ఇదిగో ఈయన మెస్సయ్య కాడా అని చెప్పి ఆ ఊరు వారందరికీ మరి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిన ఊరు వారిని. వారు వచ్చి విన్న తర్వాత, మేము ఇప్పుడు విని నమ్ముతున్నామన్నారు. హల్లెలూయా. అవునండి, మన స్వభావం అనేది మారిపోతుంది. ప్రభువుని చేర్చుకున్నప్పుడు మన స్వభావము మారుతుంది. అందుకే మనము హృదయంలోకి దేవుడిని చేర్చుకున్నప్పుడు ఈ నవీన స్థితిని మనం కలిగి ఉంటాం. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 11వ వచనము, మరి పాపం అనేది ఆ శరీరములో అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఆ పాప నియమము, పాపము నన్ను మోసపుచ్చుతుంది. నా హృదయంలో నేను మంచి చేయలేకపోతున్నాను, నేను దౌర్భాగ్యుణ్ణి. అయితే నన్ను మోసపుచ్చే నియమం ఒకటి ఉంది. అవును, పాపము మనల్ని మోసపుచ్చింది. ఆ పాపం వల్ల మనిషి చనిపోతాడు. అందుకే ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనములో, స్త్రీని అడిగినప్పుడు సర్పము నన్ను మోసపుచ్చెను, మోసం చేసిందండి. ఎంత దినాల్లో అనేక మంది మోసగాళ్ళు తయారవుతారు. ఆ వాక్యములో గాని, అలాగనే భక్తిలో గాని, లోకపరంగా వ్యాపారంలో గాని మోసం అనేది చాలా భయంకరంగా జరుగుతుంది. దుర్బోధలు గాని. అలాగనే దయచేసి మోసపుచ్చటానికి సాతానుడు ఎవరైనా వాడుకుంటాడు. మరి యుక్తి కలిగిన వాళ్ళనే వాడుకుంటాడు ఎక్కువగా. భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అంటే మంచి యుక్తి, అంటే ఉపాయంగా ఉండే. అటువంటి సర్పంలో నుంచే మరి అవతో మాట్లాడి అవని మోసపరిచాడు. నిన్ను కూడా మోసపుచ్చే మాటలు నమ్మవద్దు. మోసం పరచటం అయిన తర్వాత ఎంతో బాధపడాల్సి వస్తుంది. మోసపుచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. జాగ్రత్త, మోసపోవద్దు అంటున్నాడు ప్రభు. చివరిగా ఆజ్ఞ 4వ వచనం,
దేవుని కొరకు మంచి ఫలము ఫలించాలి. లోక శరీరానుసారంగా కాదండి, ఆత్మానుసారంగా. గుర్తుపెట్టుకోండి, గళతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20, 21 వచనాలలో శరీర కార్యములు స్పష్టమైన అపవిత్రత, కామకత్వం, వ్యభిచారం, మరి చాలా రకాల ఈ శరీర సంబంధం. శరీరము ఏమి ప్రొడ్యూస్ చేస్తుంది అంటే, నువ్వు ఏమి కలిగి ఉంటావో అదే బయటికి వచ్చేస్తుంది. అది శరీర సంబంధమైన ఫలం. అది మరణానికి దారితీస్తుంది, పరలోకానికి తీసుకెళ్ళదు. ఇట్టి వాటి అల్లరితో ఇట్టి వాటిని చేయువారు దైవ రాజ్యమునకు స్వతంత్రించుకున్నారు. కానీ ఎవరయ్యా అంటే 22వ వచనములో ఉంది. గళతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మ ఫలమే మనకు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశా నిగ్రహం. ఈ మంచి ఫలాలు. అవును, మంచి ఫలాలు మనం ఫలించాలి. లేదంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్ని ఉండలేస్తారు. గుర్తుపెట్టుకోండి, అదే రెండవ మరణం. ప్రకటన 20:14లో. దయచేసి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నష్టం వచ్చినట్టుగా ఉంటానంటే కుదరదు. మంచి ఫలములు మనం ఫలించాలి దేవుని కొరకు. అవును, మనం ఫలము అంతకుముందు వేరుగా ఉంది. మన క్రియ, ఫలం అంటే క్రియ అండి. జక్కయ్య ఒకప్పుడు పిసినారి, లంచగొండి. మరి దానికి క్వైట్ ఆపోజిట్. ప్రభువు నమ్ముకున్న తర్వాత, దేవుని చేర్చుకున్న తర్వాత ఆస్తులు సగం పేదలకు ఇచ్చి మిగతా 4 అంతలు మరి ఒక్కొక్కరి దగ్గర తీసుకున్న దానికి 4 అంతలు, దానికంటే ముందుగా ఆస్తులు సగభాగం ఇచ్చే మనసు ఆయనకు వచ్చేసింది. అంటే అది ఆత్మఫలం అంటే ఒకప్పుడు ప్రేమించేవాడు కాదు, ఒకప్పుడు డబ్బును ప్రేమించేవాడు, ఇప్పుడు మనుషుల్ని ప్రేమిస్తున్నాడు. నిజమండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆత్మఫలం, ఆ ప్రేమ అనేది నీకు వస్తుంది. దాని ద్వారా దైవరాజ్యానికి. లేదంటే గొడ్డలంటే మరణం, చెట్ల వేరున ఉంచబడి. ఒక గొడ్డలే చెట్లు అంటే మరణం అనేది. ఈ చెట్లు మనుషులకి సాదృశ్యము. మంచి ఫలాలు ఫలించాలి. అప్పుడే మారు మనసు తగిన ఫలమును, మంచి ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించి దైవ రాజ్యములను స్వతంత్రించుకుందుము గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఇప్పటివరకు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడు. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మంచి ఫలము మేము ఫలించినట్లుగా దయచేయండి. మోసపోకుండా ప్రభా, ఎల్లప్పుడూ నవీన స్థుతి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం కలిగి జీవించే వాళ్ళముగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.